రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరిలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పొగడబడు నామం కలిగిన దేవుడో ప్రవ్వా, స్తుతింపబడు నామం కలిగిన దేవుడవు, గణపరచబడు నామం కలిగిన దేవుడవు, ఇశ్రాయేలీలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మీ నామంలోనే మాకు రక్షణ, మీ నామాన్ని బట్టే మాకు స్వస్థత, మీ నామంలోనే మా పాపానికి క్షమాపణ, విడుదల. మీ గొప్ప నామమును బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపములేని పరిశుద్ధుడవయ్యుండి పాపినైన మమ్మును మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని, శాపాన్ని ఆ సిలువలో కొట్టివేసినారు. వాస్తవానికి మా పాపాన్ని బట్టి మమ్మల్ని నిర్మూలం చెయ్యలేదు గని ప్రవ్వా, మాకు రావాల్సిన శిక్షను మీరు భరించినారు దేవా. అయ్యా, మమ్మను పరిశుద్ధుల గుంపులో చేర్చినారు. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, ఉపకారమును బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీవు నమ్మిన బిడ్డల ఎడల అద్భుతాలు చేసే దేవుడో తండ్రి. మిమ్మును నమ్మిన వారి ఎడల ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడోగా ఉన్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాలమంతా మమ్మను క్షేమంగా కాపాడినారు. ఏ ఆపద రాకుండా రక్షించినారు. మా భారాన్నంతా మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు. మా వ్యాధి బాధలలో, మా కష్ట నష్టాలలో, మా ఇరుకులు ఇబ్బందులలో మీరు మాకు తోడయ్యుండి మా కన్నీటిని తుడిచి మమ్మను ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, ఓదార్చుతూ, సహాయం చేస్తూ వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము చేసిన పనులలో, ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా ప్రయాణాలలో మా వెంటే ఉంటూ చక్కని క్షేమాన్ని అనుగ్రహించినారు. మా మార్గములన్నిటినీ సరళం చేసి ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదం నుండి మమ్మను తప్పించినారు. దేవా, ఈ దినమంతా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి సహాయాన్ని బట్టి, ఉపకారమును బట్టి, మేలును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో సజీవులంగా మీ పాదల వద్ద సాగిలపడి సజీవుడవైన మిమ్ములను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవా. ప్రియులు ఎక్కడ నుండైతే, ఏ స్థలం నుండైతే మీకు మొరపెడుతున్నారో వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల హృదయంలో ఉండే వేదన, దుఃఖంను తొలగించండి దేవా. సమస్యల నుండి విడిపించండి దేవా. శ్రమలు, శోధనల నుండి, వారి కష్టాల నుండి బిడ్డల్ని కాపాడండి. ఈనాడు నిందల నుండి, అవమానాల నుండి దూరపరచండి దేవా. ఇరుకులు, ఇబ్బందులు, హాని కలిగే ప్రతి పరిస్థితి నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎలాంటి భయాలతో, ఏ రకమైన బాధలతో కృంగిపోతున్నారో అట్టి బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. పడిపోయిన స్థితి నుండి లేవనెత్తండి ప్రవ్వా. వారి కన్నీటిని మీరు తుడవండి. బిడ్డల్ని ఆదరించండి. గొప్ప సమాధానం, సంతోషం దయచేయమని బ్రతిమిలాడుతున్నాం దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు మిమ్మల్ని దిక్కుగా చేసుకొని మీపై ఆధారపడి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మీ దూతల సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు అద్భుతకరుడవు తండ్రి, ఆశ్చర్యకరుడవు దేవా. అసాధ్యమైన కార్యములు చేసే దేవుడవు. సర్వమానవాళి పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడవు. వారిని కాపాడిన దేవుడవు. అయ్యా, సమస్త కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. అయ్యా, మీరు కార్యం చెయ్యక దానిని త్రిప్పివేయవాడెవడూ లేడు దేవా. దయచేసి నీ బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యాలను, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మానవులంగా మాకన్నీ అసాధ్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఏమీ చెయ్యలేని వారిమిగా, ఏది సాధించలేని వారిమిగా ఉంటున్నాము దేవా. ఎంతో కష్టపడుతున్నాము, ప్రయాసపడుతున్నాము, కానీ ఫలితము పొందుకోలేకపోతున్నాము. అభివృద్ధి
అభివృద్ధిని చూడలేకపోతున్నాము, నీరసించిపోతున్నామయ్యా. మా శక్తి, మా బలం, మా జ్ఞానం, మా తెలివి ఏమాత్రం సరిపోవడం లేదు ప్రవ్వా. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా. మీ మీదనే ఆశ కలిగి ఉంటున్నాం ప్రభా. మా హృదయ వాంఛలను తీర్చండి, మా బ్రతుకులను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి వారి ఎడల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డలందరి పట్ల అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ప్రిపేర్ అవుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. ఏమి ప్రిపేర్ అవ్వాలో మీరే వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగ ప్రయత్నం నిమిత్తం, పరీక్షల నిమిత్తం బిడ్డలు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలు లేక, చేయడానికి పనులు లేక, కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక, కుటుంబాన్ని పోషించుకోలేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు దేవా. ఎంతో ఆందోళనలో జీవిస్తున్నారు దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో అట్టి బిడ్డల ఎడల మీరు కనికరం చూపించండి దేవా. నీ బిడ్డలకు మీ చిత్తానుసారమైన పనిని అనుగ్రహించి మీరే వారిని ఆశీర్వదించమని, క్రమక్రమంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఆత్మీయ ఎదుగుదలను మాకు ఇవ్వండి దేవా. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. మీ కార్యాలందు ఆసక్తి కలిగి ప్రతి పరిస్థితి విషయమై మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు పట్టుదలతో, ఎడతెగక, విసుగక నిత్యము ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి దేవా. ఈనాడు మేము ప్రార్థనను నిర్లక్ష్యం చెయ్యకుండా, సోమరులంగా, బలహీనులంగా ఉండకుండా అత్యాశక్తితో, ఆశతో మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి జవాబు పొందుకొనుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వారు ప్రతి చిన్న విషయానికి గొడవలు పెట్టుకొని ఒకరి ఎడల ఒకరు విరోధ భావం కలిగి శత్రువులుగా బ్రతుకుతున్నారు దేవా. నిత్యము మనస్పర్ధలు, కలహాలు, పంతాల మధ్య జీవిస్తున్నారు దేవా. అయ్యా, భర్తను వేధించే భార్యలను, భార్యలను వేధించే భర్తలను మీరు మార్చండి దేవా. సంతోషంగా జీవించవలసిన జీవితాన్ని దుఃఖంతో, భయాలతో గడుపుతున్నారు దేవా. ఏ సమయాన ఏమి జరుగుద్దో, ఎలాంటి గొడవ పెడతారో అని హృదయంలో నెమ్మది లేని వారిగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ కూడా మీరు ఈ సమయాన్ని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మధ్య జరిగే గొడవలను చేసి మానసికంగా కృంగిపోతున్నారు దేవా. దుఃఖిస్తున్నారు దేవా, భయపడుతున్నారు తండ్రి. అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబం అంతా రక్షణ పొందుకొని, కుటుంబమంతా మీ యందు భయం, భక్తి కలిగి మిమ్మల్ని సేవించే కుటుంబంగా మార్చండి దేవా. సంతోషంగా వారి దినములను గడిపే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో, నొప్పులతో ఎంతగానో బాధపడుతున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక, సహాయం చేసేవారు కానరాక బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని కూడా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి. ప్రతి రోగం నుండి విడుదలను అనుగ్రహించండి. సజీవులనుగా బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాదాలతోటి, ఆస్తుల పంపకాల వలన ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆస్తుల కొరకు ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. బంధువులే శత్రువులుగా మారుతున్నారు. నిందించుకుంటున్నారు. అవమానాల పాలు చేసుకుంటున్నారు. దయచేసి అట్టి వారందరి మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, మారు మనసును దయచేయండి ప్రవ్వా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రవ్వా, ఈనాడు
ఎంతోమంది ప్రియులు పాపంలో శాపంలో లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తున్నారు దేవా. వ్యర్థమైన వాటిని ఆశిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు. పాపంలోనే బ్రతుకుతున్నారు. విడుదల లేని వారిగా ఉంటున్నారు. పదే పదే పాపంలో పడిపోతున్నారు. దయచేసి అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా. మీకు సాక్షిగా జీవించే కృపను అనుగ్రహించండి. మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా మార్చండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే బిడ్డలు ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారో, కుటుంబంలో అక్కరలు కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారో, అలాంటి వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని మీరే ఆశీర్వదించండి దేవా. అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు అప్పుల సమస్యలను బట్టి నెమ్మది లేని బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు అపవాది కలిగించే అనేక ఆటంకాల నుండి, శోధనల నుండి, కష్టాల నుండి విడుదల పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతోమంది బిడ్డలు ఆరోగ్యాన్ని కోల్పోయినామని, శాంతి సమాధానాన్ని కోల్పోయినామని, ఆస్తులను, ఉద్యోగాలను కోల్పోయినామని ఎంతగానో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు కోల్పోయిన సమస్తమును మీరే వారికి మరలా అనుగ్రహించమని, బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎందరైతే బిడ్డలు లెక్కకు మించిన బాధలు, లెక్కలేనన్ని అపాయాలు, ఆటంకాలు, శ్రమలను ఎదుర్కొంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఒక సమస్య తీరితే మరొక సమస్య వచ్చి పడుతుందని, ఒకటి తీరక ముందే మరొకటి వస్తుందని బిడ్డలు ఇలా రకరకాలుగా బాధపడుతున్నారు దేవా. దయచేసి సమస్యల నుండి విడిపించండి దేవా. శ్రమల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలు స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల్ని దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదం నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డలు వారి కుటుంబాలలో ఏ మేలులు పొందుకోవడం లేదని, వారి కుటుంబంలో ఎలాంటి ఆశీర్వాదం లేదని, వారి పిల్లల భవిష్యత్తు బాగోలేదని, కుటుంబంలో అన్ని అసమాధానకర పరిస్థితులు ఎదురవుతున్నాయని, వారి ప్రయత్నాలు సఫలం కావడం లేదని, వారి చేతి పనులలో నష్టాలొచ్చాయని, అనేకులకు అప్పిచ్చి మోసపోయామని, ఉద్యోగంలో ఎన్నో శోధనలు, ఒత్తిడులు ఎదురవుతున్నాయని, పరిస్థితుల్లో మార్పు రావడం లేదని, బిడ్డల వివాహాలు జరగడం లేదని, వారి జీవితాలు అన్నీ విఫలం అవుతున్నాయని, కృంగుదల, నిరుత్సాహాల మధ్య జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది భయంకరమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్నామని కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారిని మీరు ఓదార్చండి దేవా. తల్లిని కోల్పోయి, తండ్రిని కోల్పోయి, తోబుట్టులను కోల్పోయి, భర్తను, భార్యను కోల్పోయి బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల చింతలను, భారాలను మీరు దూరపరచండి నాయనా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు హృదయంలో చెప్పుకోలేని వేదనలతోటి, సమస్యలతోటి సంతోషం లేని వారిగా జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డల హృదయంలో ఉండే బాధను, వేదనను, భయాలను దూరపరచమని, బిడ్డలందరినీ కాచి
కాచి కాపాడమని, ఎటువంటి ఆటంకం ఇబ్బంది దరిచేరకుండా మీరే బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ రాత్రి నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.